మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అదే పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీ సంబంధించినటువంటి బిట్స్ అనేటివి కంటిన్యూషన్ చూద్దాం. ఆల్మోస్ట్ మీకు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే రిపీట్ అవ్వడం జరుగుతుంది. అన్నీ మీకు టెట్కైనా సరే డిఎస్సికైనా సరే. సో మీరు ఒకసారి చెక్ చేసినట్టయితే లాస్ట్ ప్రీవియస్ పేపర్ కూడా మీకు అన్ని రిపీట్ అయ్యే కనిపిస్తాయి. సో ఇది చూద్దాము. మనం బిట్స్ నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దామండి. మ్యాటర్ వీడియోస్ ఆల్రెడీ మనకు పెట్టున్నాము చూడండి యాప్లో 99 రూపీస్తో. చూద్దాం కంటిన్యూషన్. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనిపిస్తుంది. కోల్బర్గ్ ప్రకారం పిల్లల తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటిస్తారన్నమాట. ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ 1 ఆప్షన్ మనకు పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అని 3 స్థాయిలు ఉన్నాయి కదా. దీంట్లో మనకు ఫస్ట్ దశ శిక్షా విధేయత, అంటే శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటిస్తాడనమాట. ఓకే మనకు ఇక్కడ మెన్షన్ చేశారు, శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటిస్తూ ఉన్నాడు. సో ఇదే ఏ స్థాయి కిందికి వస్తుంది? సాంప్రదాయ స్థాయి. ఏ దశ కిందికి వస్తుంది అంటే శిక్షా విధేయత దశ. ఓకే ఫస్ట్ దశ అని చెప్పచ్చు. నెక్స్ట్, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. ఈ దశలో ప్రతిక్రియా జీవి అండి. ఇక్కడ నుంచి పర్యాలోచక జీవి వైపు వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ప్రతిక్రియ జీవిగా ఉంటాడు. ఏది అది? ఆప్షన్స్ శైశవ దశగా చెప్పచ్చు. శైశవ దశకు సంబంధించి చూసినట్టయితే ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 0 to 2 years ఉంటుంది ఇది శైశవ దశ. ఓకే దశ అయితే శైశవ. ఇది పియాజే ప్రకారం అడిగారు కాబట్టి ఇంద్రియ చాలక దశ. పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. బహుమతులు ప్రోత్సాహకాలు చెప్పింది ఈయన కాదు. పునర్బలనం అభ్యసనం కూడా ఈయన కాదని చెప్పింది. ఈయన ఎక్కువగా ఎక్స్పీరియన్సెస్కి, కృత్యాలు చేయడానికి ఎక్స్పీరియన్సెస్ ద్వారా వీళ్ళు తెలుసుకుంటారన్న దానికి ఇచ్చారనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్వేషణ అనుభవం ఇచ్చిన రైటే, కృత్యాలు అనుభవం ఇచ్చినా కూడా రైటే. ఓకే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రము. ఎగ్జాంపుల్ ఇచ్చేసి దానికి సంబంధించి వికాస సూత్రం ఏది అని అడుగుతుంటారు. ఆల్మోస్ట్ చూసుకోవాలి. ప్రతి వికాస సూత్రానికి సరైన ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నారంటే కనుక బాగా అర్థమవుతుందండి. ఓకే వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అనేదా? అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అంటే ఏంటంటే నిరంతరంగా జరుగుతుంది అని. నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అనేది. అక్కడ మనకి దీనికైతే ఇక్కడ ఏమి లింకప్ అయితే లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు వికాసం జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించినటువంటి వికాస సూత్రం ఏదని అడుగుతారు. అది మనకి ఏమవుతుంది? వికాసం నిరంతర ప్రక్రియ లేదా వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. దీనికి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. నేను పైన చెప్పాను ఆల్రెడీ. శారీరకంగా బాగుంటేనే నువ్వు మానసికంగా బాగుంటావు, ఉద్వేగపరంగాను హ్యాపీగా ఉంటావు అనమాట. అప్పుడే నువ్వు అభ్యసనం కొనసాగించగలుగుతావు. ఒకవేళ శారీరకంగా నీకు సపోజ్ ఫీవర్ రావడము, ఏదైనా ఇబ్బందిగా ఉందనుకోండి, మానసికంగా కూడా
రెడీనెస్గా ఉండవన్నమాట అభ్యసించడానికి. ఓకే, ఉద్వేగపరంగా కూడా కొంచెం డల్గా, బాధగా, విచారంగా ఉండడం జరుగుతుంది. సో ఒకదానికొకటి సంబంధం ఉంది. ఏ ఒక్కటి బాగలేకపోయినా ఇంకోటి కూడా ప్రభావితం అవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, అభ్యసనం అనేది సరిగ్గా జరగదు. ఏదైనా విషయం నేర్చుకోవాలన్నా కూడా సరిగ్గా జరగదన్నమాట. సో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి వికాసాలు అనేటివి. వివిధ వికాసాలు అంటే ఏంటివంటే ఇక్కడ శారీరక వికాసము ఇదొక వికాసము, మానసిక వికాసం అనేది ఒక వికాసము, ఉద్వేగ వికాసము, నైతిక వికాసము, సాంఘిక వికాసము, ఇవన్నీ వివిధ వికాసాలు అని చెప్తామన్నమాట. వికాసం ఏమి ఒకటే లేదండి, 5-6 రకాలుగా ఉంది. శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక, ఇవన్నీ 5. ఓకే, దీనికి సంబంధించి కూడా ఎగ్జాంపుల్ సెట్ అవ్వదు. ఓకే, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే వికాసం అనేది ఒక మోడల్ని అనుసరిస్తుంది అని. ఏ పిల్లవాడిలో అయినా ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చండి. ఒక పిల్లవాడు త్వరగా మాట్లాడచ్చు, ఒక పిల్లవాడు లేట్గా మాట్లాడచ్చు. అయినప్పటికీ ప్రతి పిల్లవాడు డైరెక్ట్ వాక్యాలు మాట్లాడతాడా? లేదు కదా. ప్రతి పిల్లవాడు చిన్నగా ఫస్ట్ అక్షరాలే నేర్చుకోవాలి. తర్వాత ముద్దు పలుకులు అంటే ఏంటంటే అవే అండి, చిన్న పదాలు మాట్లాడతారని చెప్పి అమ్మ, అక్క, అన్న, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. తర్వాత పదాలను జోడించి చిన్న వాక్యాలు, ఇంకా ఏదో మనకి ఇంట్లో వాళ్ళతో చిన్న సంభాషణ చేస్తారన్నమాట. నాకు అన్నం పెట్టు అమ్మ అనడము, ఎదుటోళ్ళు అడిగితే క్వశ్చన్ చెప్పడము, అలాగ మనకు ఇంకా సంభాషణలు స్టార్ట్ అవుతాయి. ఓకేనా. అంటే మనకు ప్రతి పిల్లవాడిలోనూ ఆర్డర్ అనేది ఇదే ఉంటుంది. ప్రతి పిల్లవాడిలోనూ ఆర్డర్ అనేది చిన్నపిల్లప్పుడు అక్షరాలు, పదాలు, వాక్యాలు, తర్వాత సంభాషణలు మాట్లాడతావు. కానీ ఒకేసారి ఎవరు పుడతానే వాక్యాలు మాట్లాడరు, సంభాషణ చెయ్యరు. ఓకే, అంటే ఒక ఖచ్చితమైన మోడల్ని ఇది అనుసరిస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్గా సెట్ అవుతుంది దీనికి. నెక్స్ట్ 4th ఆప్షన్ చూసినట్టయితే వికాసం ఒక పరస్పర చర్య అని చెప్పారు. సో ఇప్పుడే చెప్పాను నేను, వికాసం పరస్పర చర్య అంటే ఓన్లీ అనువంశికత వల్లే కాదు, అనువంశికత పాత్ర ఉంటుంది మరియు పరిసర పాత్ర ఉంటుందన్నమాట. ఇప్పుడే మనం క్వశ్చన్ చూసాం కదా, సింగరు వాళ్ళ డాడీ సింగర్ అని చెప్పి పిల్లాడికి కూడా సింగర్ అయ్యేటువంటి లక్షణాలు అనేవి వచ్చాయి తల్లిదండ్రుల నుంచి. అది ఏమవుతుంది, అనువంశికత అవుతుంది. సో అది కనుక్కున్నటువంటి వాళ్ళు ఏం చేశారు, బాగా శిక్షణ ఇప్పించి బాగా క్లాసెస్ జాయిన్ చేసి ఇంకా ఎక్కువ ఎదిగేలా చేసి మంచి గాయకుని చేయడం జరిగింది. అది పరిసరాల వల్ల కదా శిక్షణ తీసుకోవడము అంతా అభ్యసనం చేసింది. సో అందుకు ఇద్దరి పాత్ర ఉంటుందన్నమాట, అనువంశికత మరియు పరిసర పాత్ర. సో ఆ వికాసం ఒక పరస్పర చర్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ సంబంధించి దీనికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పాం. ఏ ఎగ్జాంపుల్ సంబంధించి దానికి సంబంధించిన సూత్రాన్ని మనం ఎంచుకోవాలి. నెక్స్ట్ వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి కారకము. సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి కారకం ఏది క్రింది వానిలో? ఆప్షన్స్. సాంఘిక వికాసం ఎక్కడ జరుగుతుందండి? మనకి గొమ్మ ఇంట్లో కూర్చుంటే జరుగుతుందా? లేదు కదా. పరిసరాల్లోకి వెళ్తేనే కదా ఒకరితో ఒకరు మాట్లాడడము, ఒకరితో ఒకరు సంబంధాలు ఏర్పడము, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అనువంశికత కాదండి, చలన వికాసం కాదు. అంటే చలన వికాసం అంటే కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి పనులు ఎక్కువగా బాగా చేయడము. అభ్యాసం అంటే ఏంటి, ఎక్సర్సైజ్ చేయడం అనమాట. అంటే మనకి ఇక్కడ ప్రాక్టీస్ చేయడం అనే విధంగా వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని ఓకే సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. యాక్చువల్లీ చెప్పామండి ఇక్కడ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు అని చెప్పి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం బాక్స్ కూడా చెప్పాము. ఆ బాక్స్లో మనకి ఏముంటుందంటే ఒక్కొక్క దశ, పూర్వ శైశవ, ఉత్తర శైశవ, క్రీడా, పాఠశాల, కౌమార ఎక్సెట్రా ఇచ్చుంటారు మనకి. ఒక్కొక్క దశలో వాళ్ళలో నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సంశయం ఇలాంటి లక్షణాలు ఇలాంటివి మనకు కనిపిస్తాయి అన్నమాట పరిస్థితులు. వాడికి నమ్మకం కలిగిస్తే వాడికి సద్గుణం ఏర్పడుతుంది. ఆ సద్గుణమే ఏది అంటే ఫస్ట్ అయితే ఆశ అనేది చెప్తాం. అలాగా రెండవ దశలో చూసినట్టయితే స్వయం ప్రతిపత్తి, సంశయం అనమాట. దీంట్లో మనం మంచిగా చేసామంటే వాడికి సద్గుణం ఏర్పడుతుంది. అదే ఏంటి, మనోబలము అంటే పాజిటివ్ అనమాట. ఫస్ట్ టైం ఉన్నటువంటి అంటే నమ్మకం అనేది పాజిటివ్ అయితే అపనమ్మకం అనేది నెగిటివ్ అనమాట. నువ్వు ఇట్లాగా అపనమ్మకం కనుక కలిగించావంటే పిల్లవాడు ఆ సద్గుణం అనేది ఏర్పడదు అనమాట. ఆశ అనేటువంటి సద్గుణం ఏర్పడదు. తద్వారా తన మూర్తిమత్వం ఇప్పుడేం కాదు, పెద్ద అయిన తర్వాత తన మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అడిగింది ఏంటి,
సామర్థ్యం అనేటువంటి సద్గుణం దేంట్లో కనిపిస్తుంది? మనకు నమ్మకం అపనమ్మకంలో అయితే ఆశ అనేటువంటి సద్గుణం ఏర్పడుతుంది. ఓకే, అది కనిపిస్తుంది. మంచిగా నమ్మకం ఇస్తే తల్లి కానీ తండ్రి కానీ. ఓకే, నెక్స్ట్ శ్రమించడము న్యూన్యత అని చెప్పారు. శ్రమించడం శ్రమశీలత లేదా ఆత్మ న్యూన్యత అని కూడా చెప్పచ్చు. ఇది మనకు పాఠశాల దశలో కనిపిస్తుందండి. శ్రమించడం, వాడు శ్రమశీలత అనేది. ఇందులో వాడు మంచిగా చేశాడంటే, మంచిగా ఉన్నాడంటే పాజిటివ్గా వాడి యొక్క సామర్థ్యం అనేది ఏర్పడుతుందన్నమాట. సామర్థ్యం అనేటువంటి సద్గుణం అనేది పిల్లవాళ్ళలో ఏర్పడుతుంది. ఉత్పాదకత స్తబ్దత, దీంట్లో మనకు ఉత్పాదకతగా ఉంటే గనక, మంచిగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటే గనక సంరక్షణ అనేటువంటి మంచి అలవాటు, మంచి గుణం అనేది ఏర్పడుతుంది. లాస్ట్ది చిత్తశుద్ధి అండ్ నిరాశ. చిత్తశుద్ధిని మనం సమైక్యత మరియు నిరాశ అని కూడా అంటారు. ఇది మనకు వృద్ధాప్య దశలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఏమవుతుందంటే సూక్ష్మ బుద్ధి అనేటువంటి సద్గుణం అనేది ఏర్పడుతుంది ఆ ఏజ్ వాళ్ళకి. ఓకే, మనకు ఆప్షన్ అడిగింది ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సామర్థ్యం అనేది శ్రమించడం న్యూన్యత అనేటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం వల్ల ఏర్పడేటువంటి సద్గుణంగా చెప్పచ్చు. ఇదే మనకు పాఠశాల దశ. ఏజ్ 6 to 12 years ఉంటుంది. నెక్స్ట్ పెరుగుదల అత్యంత వేగంగా జరిగేటువంటి దశ. పెరుగుదల అత్యంత వేగంగా జరిగేటువంటి దశ. ఆప్షన్ 1 అండి. శైశవ దశలో చాలా వేగంగా జరుగుతుంది. 0 to 2 years లేదంటే 2 weeks నుంచి 2 years అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా వేగంగా జరుగుతుంది అనమాట పెరుగుదల అనేది అది పిల్లల్లో. నెక్స్ట్ అత్యంత వేగంగా జరిగే దశ అంటే శైశవ దశ. అత్యంత ఎక్కువగా జరిగే దశ ఏది అంటే కౌమార దశ. ఓకే, మీరు ఆ డిఫరెన్స్ అనేది గమనించాలన్నమాట. అత్యంత వేగంగా స్పీడప్ అనేది ఉంటుంది ఎక్కడ? శైశవ దశలో. అత్యంత ఎక్కువగా జరిగేది అంటే కాళ్ళు చేతులు పెరగడం అంట. ఈ కౌమార దశలో వచ్చేలోపు ఒక రూపురేఖలే మారిపోతాయి. అత్యంత ఎక్కువ జరిగేది ఎక్కడ అంటే కౌమార దశ. సో డిఫరెన్స్ కనుక్కోవాలి. అభ్యసన సంసిద్ధత ఏర్పడేటువంటి దశ ఏది క్రింది వాణిలో? ఆల్రెడీ ఉందండి మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లోనే ఉంది బాక్స్లో. అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ అంటే ఇంకా అభ్యసనానికి వాడు సంసిద్ధంగా ఉంటాడనమాట. ఇంకా అభ్యసించడానికి వాడు రెడీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తర బాల్య దశ. దీన్నే మనం పాఠశాల దశ అని కూడా అంటాం. ఇంకెందుకు అభ్యసనం సంసిద్ధత ఏర్పడింది కదా, సో ఇంక పాఠశాలలో వెళ్ళి చదవడం స్టార్ట్ చేస్తాడు. పూర్వ పాఠశాల దశ అని పూర్వ బాల్య దశని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం ఏమిటి? చెప్పాను, ఇది కూడా ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లవాడిలో 3 monthsలో ఏర్పడుతుందండి. 3 months కాలంలో ఏర్పడుతుంది. 3 months వచ్చే టయానికి వాళ్ళలో ఈ ఉద్వేగం అనేది వస్తుంది. మొట్టమొదటి ఉద్వేగం ఇది. ఆప్షన్స్ ఉత్తేజం అండి. ఉత్తేజం వస్తుంది. 6 monthsకి అనుకూల ప్రతికూల అని 2 typesగా ఏర్పడతాయి. అంటే మంచి ఆనందము సంతోషం ఇలాంటివన్నీ అనుకూల, కోపము చిరాకు బాధ ఇలాంటివన్నీ ప్రతికూలము. ఓకే, మనకు మొట్టమొదటి ఉద్వేగం ఏంటంటే ఉత్తేజము ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఏడుపు అని పెడతారు. పుట్టగానే పిల్లవాడు ఏడుస్తారు కదా, సో ఏడుపు అని పెడతారు. సో ఏడుపు అనేది ఉద్వేగం కాదు. ఆప్షన్ 4 ఒకటే మనకు ఉత్తేజం అనేది ఉద్వేగం కిందికి వస్తుంది. దీనికి మళ్ళీ వేరే ఉంది. ఓకే, మన వీడియోస్లో చెప్పున్నాం చూడండి. పాత్ర గుర్తింపు ఈ వికాసాన్ని తెలియజేస్తుంది. పాత్ర గుర్తింపు ఈ వికాసాన్ని తెలియజేస్తుంది. పాత్ర గుర్తింపు అంటే ఏంటంటే ఇది కౌమార దశలో చూస్తాం మనము. ఇక్కడ నన్ను అందరూ గుర్తించాలి, నేను ఇలా, అందుకే చూడండి ఆ వయసులో పిల్లవాళ్ళు ఏదన్నా మంచిగా చేయడానికి మక్కువ చూపుతూ ఉంటారు. అందరు నన్ను గుర్తించాలని. అమ్మాయిలు అయితే బాగా రెడీ అవ్వడము. సో ఇలాగా ఉంటుందన్నమాట. ఎక్కడ ఇది దేనికి ఏ వికాసానికి చెందుతుంది? శారీరక వికాసమా, మానసికనా, నైతికనా, ఉద్వేగన? ఆప్షన్ 2 అండి. మానసిక వికాసానికి చెందుతుంది. అందరూ నన్ను గుర్తించాలి అని అనుకొని మంచి పనులు చేస్తూ ఉంటాడు. అందరూ నన్ను గుర్తించాలి అని అనుకుంటాడు అనమాట. సంధి దశ ఈ వికాసానికి సంబంధించినది. సంధి దశ అనేది ఈ వికాసానికి సంబంధించింది. సందిగ్ధ దశ అని కూడా అంటామండి. సందిగ్ధంగా ఉంటారనమాట. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అంత ఉండదన్నమాట. కొద్దిసేపు అట్లా మాట్లాడతారు, కొద్దిసేపు ఇట్లా మాట్లాడతారు, కొద్దిసేపు అదే ఆలోచిస్తారు, ఇది ఆలోచిస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్ 3 ఉద్వేగ వికాసం. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది. ఈ కింది వాటిలో తప్పుగా ఉండేది కనుక్కోండి అని. ఓకే, జంతువాదం అనేది పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. అందులోని అక్కడ పూర్వ భావన దశ. ఓకే, రైట్. వస్తు స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశలో కనిపిస్తుంది. 8 నుంచి 12 సంవత్సరాలు. ఓకే, రైట్. ఇది కూడా. మంచి బాలు నీతి సాంప్రదాయ నైతికత
ఎస్ అండి. సాంప్రదాయ స్థాయిలో మనకు 3వ దశ ఏంటంటే మంచి బాలు నీతి. ఓకే, రైట్. నిగమనాత్మక వివేచనం మూర్త ప్రచాలక దశ అని ఇచ్చారు. సో రాంగ్ అండి. ఇక్కడ అమూర్త అని ఉండాలి. నిగమనాత్మక వివేచనం ఎక్కడ ఏర్పడుతుంది? అమూర్త ప్రచాలక దశలో ఏర్పడుతుంది. ఆప్షన్ 4 అనేది రాంగ్ ఇచ్చారు. ఈ క్రింది వాణిలో శారీరక వికాసానికి సంబంధించనిది ఓకే, పెరుగుదల వేగంగా చాలా ఎక్కువగా జరగడం అనేది శారీరక వికాసం కిందకే వస్తుంది. ఎస్. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా జరగడం కూడా దాని కిందకే వస్తుంది. ఓకే, పాలదంతాలు రావడం, పళ్ళు రావడం కూడా మనకు శారీరక వికాసమే. ప్రశ్నించడం అనేది శారీరక వికాసం కాదండి. ఓకే, అది ప్రశ్నించడం అనేది మనకు శారీరక వికాసం కాదు, మానసిక కిందకి రావచ్చు. వికాసం గురించి సత్యమైన ప్రవచనం, ఇది మనకు సీటెట్లో రిపీట్ అవ్వడం జరిగింది. సీటెట్ 2021 జనవరికి వచ్చినటువంటి బిట్. వికాసం గురించి సత్యమైన ప్రవచనం అంటే సరైనది. పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఒకే క్రమాన్ని ఒకే సమయంలో పొందుతారంట. రాంగ్. వికాసం అనేది ఒక చక్కని ముందుగా ఊహించిన జన్యు కారకాల క్రమంలో జరుగుతుంది. ముందుగా ఊహిస్తామా? లేదండి. వికాసం సరళ అంటే రెండు, ఇక జన్యు అని ఇచ్చారని చెప్పి అనువంశికత కదా అనేది కాదు. అనువంశికత ఉండాలి, పరిసరాలు కూడా ఉండాలి. అందుకే కదా పరిసరవాదులు చెప్పారు ఏమని, ఓన్లీ అనువంశికత కాదు, పరిసరాల్లో కూడా మనకు ట్విన్స్ అయినా సరే ఒకరిని ఒక పరిసరంలో ఇంకొకరిని ఒక పరిసరంలో పెంచితే కనుక వీళ్ళ పరిసరం మారుంటుంది, వీరి యొక్క బిహేవియర్ వేరుగా ఉంటుందని చెప్పి నిరూపించారు. సో ఓన్లీ జన్యు పరంగా అనువంశికత పరంగానే కాదనమాట. సో ఈ రెండు రాంగే. వికాసం సరళమైనది మరియు ఏకమితిని కలిగి ఉంటుంది కాదండి. సంక్లిష్టమైనది చెప్పుకోవచ్చు, విస్తృతమైనదిగా చెప్పుకోవచ్చు. ఏకమితిని కలిగి ఉండదండి. మనకు ఒకే ఆలోచన అనేది కలిగి ఉండదు వికాసం అనేది. ఇక్కడ ఈ 3 రాంగే ఇచ్చారు. ఓకే, ఆప్షన్ 1 ఒకటే రైట్గా ఉంది. మనకు పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా ఉంది. ప్రతి పిల్లవాడి యొక్క వికాసం ఒకేలా ఉండదు, వైవిధ్యం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో ఉద్వేగ వికాసానికి సంబంధించనిది అంటే సంబంధం లేనిదండి. ఉద్వేగ కెథార్సిస్ అంటే ఏంటంటే ఉద్వేగాల్ని నియంత్రించుకునేటువంటి శక్తి కలిగి ఉండడం. దీన్ని మనం ఏమంటాం? ఉద్వేగ కెథార్సిస్ అంటాం అనమాట. ఉద్వేగ కెథార్సిస్ ఇక్కడ మనకి ఇవ్వడం అలా ఇచ్చారు. ఓకే, దీంట్లో ఇది మనకు ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది. ఉత్తర బాల్య దశ ఇక్కడ ఉద్వేగాలు కంట్రోలింగ్ చేయగలుగుతాం అనమాట, మన కంట్రోల్లో ఉంటాయి. ఓకేనా. నాయక ఆరాధన ఇది మన కౌమార దశలో వస్తుంది. కౌమార దశలో నాయక ఆరాధన అనేది చూస్తాం. వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని ఎక్కువగా వాళ్ళు ఆరాధించడం. అందుకే చూడండి, ఇష్టమైన హీరో ఎవరంటే, ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే చెప్పగలుగుతారు. వాళ్ళ సినిమా రిలీజ్ అయినకానే వెళ్ళడము, వాళ్ళకి పాలాభిషేకాలు చేయడము, సంథింగ్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా మనకు ఉద్వేగాలకు సంబంధించిందే. నెక్స్ట్ అహం కేంద్రీకృతం అంటే ఏంటి? ఉద్వేగ అస్థిరత చూడండి. ఆప్షన్ డిలీట్ ప్రకారం చూసుకుంటే ఉద్వేగ అస్థిరత అన్న కూడా మనకి ఉద్వేగ వికాసం సంబంధించి ఉంటుంది. అహం కేంద్రీకృతం అనేది దీనికి సంబంధించింది కాదు, ఉద్వేగానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి పియాజే ప్రకారం చూసాం కదా, పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. చెప్పింది ఏది, నేను చెప్పిందే రైట్ అని అంటాడు అనమాట పిల్లవాడు. అన్నీ నా చుట్టూగానే కేంద్రీకరించబడి ఉన్నాయి అని అనుకుంటాడు. అది ఉద్వేగానికి సంబంధించింది కాదనమాట. ఓకే, ఆప్షన్ 3. ఈ 3 ఉద్వేగ సంబంధించినటివి. ఈ క్రింది వాణిలో సాంఘిక వికాసానికి సంబంధించినది అన్నారండి. అంటే పాత్ర గుర్తింపు అనేది అంటే అందరూ నన్ను గుర్తించాలి అనుకుంటాడు సమాజంలో. ఎస్, రైటే. గ్యాంగ్ దశ పిల్లవాడు ఇంకా మిగతా పిల్లవాళ్ళతో కలిసి గ్యాంగుగా ఏర్పడి ఆడుకుంటూ ఉంటాడనమాట. అంటే ఆటలకు సంబంధించి మాత్రమే గ్యాంగుగా ఏర్పడి ఆడుకుంటాడు. ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది. పాత్ర గుర్తింపు అనేది కౌమార దశలో కనిపిస్తుంది. ముఠా ప్రవర్తన, ముఠా దశ అన్న కూడా మనకు ఉత్తర బాల్య దశ అండి. ముఠా మాదిరే ప్రవర్తిస్తాడనమాట. అంటే గ్యాంగ్ లాగా ఏర్పడి గ్యాంగ్ లీడర్ అంటాం కదా, సో ఆ విధంగా వాడే కొంచెం ఒకరు హెడ్గా ఉండి వాళ్ళు అది మెయింటైన్ చేసేటట్లుగా కనిపిస్తుంది ఉత్తర బాల్య దశలో. సో ఇవన్నీ మనకు సాంఘిక వికాసానికి సంబంధించినటివి. జ్ఞానదంతం రావడం అనేది శారీరక అండి. జ్ఞానదంతం రావడం అనేది మనకు పాలదంతాలు రావడము, శాశ్వత దంతాలు రావడము, ఇవంతా మనకు దీని కిందికి రాదు, శారీరక కిందికి రావచ్చు. ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చే దశ. ఉద్వేగాలు తీవ్రంగా ఉంటాయండి. పొద్దుస్తమానం మనకు వస్తూనే ఉంటాయి. ఏదైనా సరే, బాధ అయినా సరే, సంతోషమైనా సరే. ఓకే, ఈజీగా కనుక్కోవచ్చు. కౌమార దశ. అందుకే ఇక్కడ చూడండి, ఏమన్నా ఫెయిల్యూర్స్ అయినా కూడా మనకి ఎక్కువ గుర్తు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళే గుర్తు రావడం, వాళ్ళే గుర్తొచ్చి
బాధపడుతూ ఉండడము, కొంతమంది సూసైడ్ దగ్గరికి వెళ్ళడము, ఇలాంటివన్నీ కౌమా దశలోనే ఎక్కువ చూస్తామన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అహం కేంద్రీకృత స్వభావం కల్పించే దశ. అహం కేంద్రీకృత స్వభావం కనిపించే దశ. మామూలుగా పియాజే ప్రకారం చూసుకుంటే పూర్వ ప్రచాలక దశ. ఎప్పటి నుంచి ఎంతవరకు ఉంటుంది? 2 to 7 years. ఇక్కడైతే మనకు 3 to 6 ఉంటుంది పూర్వ బాల్య దశ. ఇక్కడైతే మనకు 6 to 12 ఉంటుంది. సో ప్రామాణికంగా తీసుకుంది మాత్రం పూర్వ బాల్య దశను తీసుకుంటాం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్వ బాల్య దశలో అహం కేంద్రీకృత స్వభావం అనేది కనిపిస్తుంది. ఇక్కడ పియాజే ప్రకారం అని అడగలేదు కాబట్టి సో ఈ దశలు ఇచ్చాడు. ఓకే, పియాజే ప్రకారం అంటే పూర్వ ప్రచాలక దశ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేసే దశ. సందర్భాన్ని బట్టి నైతికతను అంచనా వేస్తాడండి. ఆప్షన్ 3 అంటే కొన్ని అబద్ధాలు చెప్పకూడదు. ఓకే, కొన్ని సందర్భాల్లో చెప్పచ్చు. ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే చెప్పచ్చు. అంటే సందర్భాన్ని బట్టి నైతికతను వీడు అంచనా వేస్తున్నాడు. సో ఇలాంటివన్నీ మనకు ఉత్తర బాల్య దశలో చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగ కెథార్సిస్ ప్రదర్శించే దశ. చెప్పాను ఆల్రెడీ. ఉద్వేగ కెథార్సిస్ అంటే ఏంటి? అసలు మన ఉద్వేగాలు మన కంట్రోల్లో ఉండడం అనమాట. ఆ కంట్రోలింగ్ అనేది ఎలా చేసుకోవాలో మనకు తెలిసి ఉండడం. సో అది చూసుకున్నట్టయితే ఆప్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా టైం రిపీట్ అవుతుంది ఇది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ ఉద్వేగ కెథార్సిస్ కదండి, కనిపించే దశ అడిగారు. సో రెండు ఊలే ఉన్నాయి. సో ఈ విధంగా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ అన్నీ మనకు ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక ఈ 99 రూపీస్ ప్యాకేజ్ అనేది తీసుకోండి మీరు, చాలా యూజ్ అవుతుంది మొత్తము. అదేవిధంగా ఆల్ టెస్ట్ సిరీస్ కూడా 499 రూపీస్ కూడా. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి, చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లోనూ మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th, 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది.
మెయిన్ అయితే కనుక డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.